హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 21 నవంబర్ నుంచి 28 నవంబర్ మధ్యలో ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాము. లెట్స్ సీ ఫస్ట్ కరెంట్ అఫైర్. నేషనల్ కాన్స్టిట్యూషన్ డే 26 నవంబర్ రోజున మనకి నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్. 2015 నుంచి. ఎందుకు 2015 నుంచి అంటే ఎవరైతే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి సందర్భంగా నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని ప్రతి ఇయర్ కూడా నవంబర్ 26న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నవంబర్ 26, 1949 నవంబర్ 26 రోజున మనము కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ 1947 ఇండిపెండెన్స్ తర్వాత మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ 2 years పైగా వర్క్ చేసి మనకి కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యవహరించడం జరిగింది. సో వారి యొక్క 125వ జన్మదిన సంవత్సరాన్ని పురస్కరించుకొని 2015 నుంచి ప్రతి ఇయర్ కూడా కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే యాన్యువల్లీ నవంబర్ 26 రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ 2025 కాన్స్టిట్యూషన్ డే ఏదైతే ఉందో దానికి ఒక స్పెషాలిటీ ఉందండి. సో మనం అడాప్ట్ చేసుకొని 75 years అవుతుంది. ఇదొకటి. ఓకే, బేసిక్గా 2 years 11 months 18 days కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడానికి టైం పట్టిందనమాట. సో వారి యొక్క అంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తు చేసుకోవడం కోసము, అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ యొక్క వర్క్ని రికగ్నైజ్ చేస్తూ, అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ని రికగ్నైజ్ చేస్తూ మనము ఈ నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సిన్స్ నవంబర్ 26, 2015 నుంచి. ఓకే, సో ఈ ఇయరే ఎందుకు అంటే 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది అంబేద్కర్. అదేవిధంగా అబ్జర్వ్ యాజ్ ఏ లా డేగా కూడా నవంబర్ 26ని లా డేగా కూడా మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 131వ కాన్స్టిట్యూషనల్ బిల్కి సంబంధించి రీసెంట్గా చర్చ జరుగుతుంది. సో దీంట్లో మేజర్గా ఏంటి అంటే అండర్ ఆర్టికల్ 240 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ కొన్ని స్టేట్స్లలో అదేవిధంగా యూనియన్ టెరిటరీస్లో పీస్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో భాగంగా మనకి ఏదైతే పంజాబ్ హర్యానాకి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి చండీగఢ్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నాను, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి చండీగఢ్ ఏ రాష్ట్రాలకి పంజాబ్ హర్యానాకి ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి రాజధాని చండీగఢ్ పైన ప్రెసిడెంట్కి పూర్తి అధికారాలు ఇచ్చేందుకని చెప్పేసి ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఉందో అదంతా కూడా పంజాబ్ గవర్నమెంట్ చూసుకుంటుంది. పంజాబ్ గవర్నర్ పూర్తిగా దాని మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. సో అలా కాకుండా బేసిక్గా మనం చూస్తూ ఉంటాం, యూనియన్ టెరిటరీస్కి ఎవరు ప్రెసిడెంట్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేటర్, లెఫ్టినెంట్ గవర్నర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే యూనియన్ టెరిటరీ ఉందో ఆ యూనియన్ టెరిటరీకి మనకి పంజాబ్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో తను బేసిక్గా ఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. సో పూర్తి అధికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రెసిడెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి చూద్దాము. ఓకే, చండీగఢ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్టికల్ 240 కింద తీసుకురావాలి. ఎందుకు? ఆర్టికల్ 240 ఎంపవర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు మేక్ రెగ్యులేషన్స్ ఫర్ ది పీస్, ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నెన్స్ సర్టెన్ యూనియన్ టెరిటరీస్. ఓకే, ఇప్పుడు గవర్నర్ ఆఫ్ పంజాబ్ ఎవరైతే ఉన్నారో వారు చండీగఢ్ పైన పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. సో దాన్ని రిమూవ్ చేస్తూ ప్రాపర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి బేసిక్గా యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ని, సపరేట్ అడ్మినిస్ట్రేటర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది టు డైరెక్ట్ రిపోర్ట్ టు ది ప్రెసిడెంట్. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పంజాబ్ గవర్నర్ యొక్క ఏదైతే అధికారం ఉందో దాన్ని తగ్గిస్తూ పూర్తి అధికారాలు అనేవి ప్రెసిడెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ప్రెసిడెన్షియల్ రెగ్యులేషన్స్ డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ అండర్ ఆర్టికల్ 240 కింద కనుక చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరి డ్యూరింగ్ ప్రెసిడెంట్స్ రూల్.
ఓకే, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, సపరేట్ అడ్మినిస్ట్రేటర్ లెఫ్టినెంట్ గవర్నర్స్ని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు పంజాబ్ హర్యానా రెండు డిఫరెంట్ గవర్నమెంట్స్. హర్యానా వచ్చేసి బీజేపీ రూల్ చేస్తుంది, అక్కడ ఎవరు పంజాబ్లో వచ్చేసి ఆప్ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ డిస్ప్యూట్ ఎక్కువగా ఆప్ గవర్నమెంట్ ఏంది, చండీగఢ్ పైన ఎక్కువ ఆధిపత్యాన్ని చెల్లించేందుకు అధికారం ఉంది. సో అందుకని చెప్పేసి ఇలాంటి డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి యూనియన్ టెరిటరీస్ని డైరెక్ట్గా ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ కిందకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సర్దార్ ఎట్ 150 యూనిటీ మార్చ్. సర్దార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని యూనిటీ మార్చ్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరెవరు నిర్వహిస్తున్నారు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే నవంబర్ 26 నుంచి 6th డిసెంబర్ 2025 మధ్యలో ఈ యూనిటీ మార్చ్ని నిర్వహించడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి వారి యొక్క ఇంటి నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, అక్కడి వరకు 190 కిలోమీటర్స్ ఈ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు నిర్వహిస్తున్నారని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు, మేరా యువ భారత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, థీమ్ ఏంటి, యూనిటీ, యూత్ లీడర్షిప్, ఏక్ భారత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి ఈ థీమ్ పైన ఈ యూనిటీ మార్చ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నవంబర్ 26న ఇనాగరేషన్ కూడా అవ్వడం జరిగింది. ఓకే, సో ఆనంద్ గుజరాత్, ఎక్కడ బేసిక్గా వారి యొక్క పుట్టిన స్థలం నుంచి 11 డే పాదయాత్ర సెలబ్రేటింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్స్ 150th బర్త్ యానివర్సరీ. దీంట్లో భాగంగా నేషనల్ ఇంటిగ్రేషన్, యూత్ ఎంగేజ్మెంట్ అండ్ గ్రాస్ రూట్స్ పార్టిసిపేషన్ కోసం అని చెప్పేసి దీన్ని చేయడం జరుగుతుంది. సో మనందరికి తెలుసు ఫస్ట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ఏవైతే సంస్థానాలు ఉన్నాయో వాటన్నిటిని ఏకం చేసి భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అందుకే ఆయనని మనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే పిఎం మోడీ 6 గ్లోబల్ ఇనిషియేటివ్ ఎట్ G20. మనకి G20 సమ్మిట్ 2020 G20 సమ్మిట్ అనేది జోహెనెస్బర్గ్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ, సౌత్ ఆఫ్రికాలో. సో ఈ G20 సమ్మిట్ ఫస్ట్ టైం ఆఫ్రికన్ కాంటినెంట్లో నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఈ సమ్మిట్కి అటెండ్ అయినటువంటి మన మోడీ గారు బేసిక్గా కొన్ని బేసిక్గా వచ్చేసి 6 గ్లోబల్ ఇనిషియేటివ్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆ ప్రపోజల్స్ ఏంటి, ఆ ఇనిషియేటివ్స్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ. ఓకే, డిజిటల్ ప్రిజర్వేషన్ ఆఫ్ యాన్సిస్ట్రల్ నాలెడ్జ్ ఇన్ మెడిసిన్, అగ్రికల్చర్ అండ్ సస్టైనబిలిటీ. అంటే మనకి ఏదైతే పురాతన కాలంలో ఉన్నటువంటి యాన్సిస్ట్రల్ నాలెడ్జ్ ఉందో, ఎస్పెషల్గా ఏంటి మెడిసిన్, అగ్రికల్చర్ అండ్ సస్టైనబిలిటీ ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ ప్రిజర్వేషన్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆఫ్రికా స్కిల్ మల్టిప్లయర్ ప్రోగ్రామ్, దీంట్లో భాగంగా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి 1 మిలియన్ పీపుల్కి బేసిక్గా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి అని చెప్పేసి ప్రపోజల్ చేయడం జరిగింది, బూస్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ హెల్త్ రెస్పాన్స్ టీమ్, అంటే ర్యాపిడ్ ఎక్స్పాన్షన్గా చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనకు కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్, ఏదైనా డిజాస్టర్ రిస్క్ కానీ వచ్చినప్పుడు తొందరగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్ని ఏర్పాటు చేద్దాము అని అన్నారు. ఓకే, కౌంటర్ డ్రగ్ టెర్రర్ నెక్సస్ ఏదైతే ఉందో, అంటే డ్రగ్ అదేవిధంగా టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని అణిచివేయాలని చెప్పడం జరిగింది. ఓపెన్ శాటిలైట్ డాటా పార్ట్నర్షిప్, G20 శాటిలైట్ డాటా ఏదైతే ఉందో అది అన్ని కంట్రీస్కి ఇవ్వాలి అని చెప్పేసి వీరు ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఫ్రీ యాక్సెస్ టు G20 శాటిలైట్ డాటా ఫర్ గ్లోబల్ సౌత్ నేషన్స్, ఎస్పెషల్గా ఫర్ ఫార్మింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ మానిటరింగ్. క్రిటికల్ మినరల్ సర్క్యులారిటీ ఇనిషియేటివ్, అంటే అర్బన్ ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అర్బన్ మైనింగ్, బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ సర్క్యులర్ ఎకానమీని బేసిక్గా పెంచాలి అని చెప్పేసి ఈ 6 ఇనిషియేటివ్స్ని చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది, రైతన్న మీకోసం అని చెప్పేసి. ఓకే, పంచసూత్రాల భాగము, అంటే నీటి ఎద్దడిని ఏ విధంగా తట్టుకోవాలి, టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీని ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి డిమాండ్ క్రాప్స్ ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి బేసిక్గా ఈ రైతన్న మీకోసము అని చెప్పేసి ఒక ఎంపవర్మెంట్ టు ఎంపవర్ ఫార్మర్స్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఓకే, రైతన్న మీకోసం స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఓకే, దీంట్లో భాగంగా
పంచసూత్ర ప్రోగ్రామ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఏంటనేది చూద్దాం. ఎక్కడ లాంచ్ చేశారు? కృష్ణా డిస్టిక్ 24th నవంబర్ రోజున. ఓకే, అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు. ఓకే, దీంట్లో భాగంగా ఏంటి, ఫార్మర్స్కి బేసిక్గా స్కిల్ అప్గ్రేడేషన్, టెక్నాలజీ అడాప్షన్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి కూడా వర్క్షాప్స్, అదేవిధంగా ఫండ్ అలొకేషన్ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో 5 పాయింట్ ఫార్ములా, అంటే పంచసూత్ర ఫార్ములా ఏంటి? ఫస్ట్, వాటర్ సెక్యూరిటీ, ఎన్ష్యూరింగ్ రిలయబుల్ ఇరిగేషన్ అండ్ డిజాస్టర్ రెసిలియన్స్. ఓకే, మనకి ఏదైతే నీటి ఎద్దడి ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా తట్టుకోవాలి అని చెప్పేసి బేసిక్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిమాండ్ బేస్డ్ కల్టివేషన్, మార్కెట్లో ఏది ఎక్కువగా డిమాండ్ ఉందో అలాంటి కల్టివేషన్, అంటే అలాంటి పంటలు ఏ విధంగా పండించాలి అని చెప్పేసి అడాప్షన్ కోసం. అగ్రిటెక్ అడాప్షన్, డ్రోన్ యూజ్, అదేవిధంగా మెకనైజేషన్, ప్రిసిషన్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఇదొకటి. ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పాన్షన్, ఎన్హాన్సింగ్ వాల్యూ అడిషన్ అండ్ మార్కెట్ లింకేజెస్. నెక్స్ట్, కాంప్రహెన్సివ్ గవర్నమెంట్ బ్యాకింగ్, ఫైనాన్షియల్ ఎయిడ్, పాలసీ సపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి రాబోయే 18 నెలల్లో 1000 crores అనేటి అలొకేట్ చేస్తున్నారు ఎవరు? మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అదేవిధంగా క్రాప్ ప్రొక్యూర్మెంట్, ప్రైస్ ప్రొటెక్షన్ ఫర్ టొబాకో, మ్యాంగో, ఆనియన్, కోకోనట్. ఈ రైతులకు కూడా బేసిక్గా ఏంటి, క్రాప్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది, ప్రైస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, టొబాకో, మ్యాంగో, ఆనియన్ అండ్ కోకోనట్. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ స్కీమ్ల ద్వారా 3200 crores వేరియస్ ఫార్మర్స్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, 68 lakh ఫార్మర్స్కి. నెక్స్ట్, కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆపరేషన్ దృష్టి. బేసిక్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏంటి, మనకి రీస్టోరేషన్ చేసే ప్రాసెస్లో ఇండియన్ మిలిటరీ ఏం చేసింది అంటే ఆపరేషన్ దృష్టిని నిర్వహించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఏదైతే అలర్జరీ ప్లేసెస్లో బేసిక్గా కంటి చూపు లేనిటువంటి వాళ్ళకి ఆపరేషన్స్ చేసి బేసిక్గా వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది. ఎందుకు ఏంటనే చూద్దాం. ఓకే, విజన్ రిస్టోరేషన్ మిషన్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓకే, ఆపరేషన్ దృష్టి వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అడ్వాన్స్డ్ సర్జికల్ ఐ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది కమాండ్ హాస్పిటల్ ఇండియన్ ఆర్మీలో. ఓకే, ఓవర్ 2000 పీపుల్కి స్క్రీన్ అయిపోయింది, 400 పీపుల్కి అడ్వాన్స్డ్ హై సర్జరీస్ అనేటివి కూడా చేయడం జరిగింది. బేసిక్గా ఎందుకు, డెలివరింగ్ స్పెషలిస్ట్ ఐ కేర్ టు రిమోట్ అండ్ కాన్ఫ్లిక్ట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో బేసిక్గా సివిలియన్కి అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి కొలాబరేషన్ పెంచడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఇనిషియేటివ్స్ చేస్తూ ఉంటారు. సింపుల్గా ఆపరేషన్ దృష్టి దేనికి సంబంధించింది, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది అని అడుగుతాడు. సో ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో విజన్ రీస్టోరేషన్ మిషన్ అన్నమాట. ఓకే, దీంట్లో భాగంగా ఇండియన్ ఆర్మీ వాళ్ళు సర్జికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే లచిత్ దివాస్ 2025. ఎవ్రీ ఇయర్ కూడా మనకి లచిత్ దివాస్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్, ఎవరైతే లచిత్ బాల్పర్కం ఎవరైతే ఉన్నారో వీరు అహోమ్ కింగ్డమ్ రూలర్ అన్నమాట. సో వీరు బేసిక్గా అస్సాం హీరోగా కూడా పిలవడం జరుగుతుంది. ఎవరైతే మొఘల్ ఎంపరర్ ఉన్నారో మొఘల్ ఎంపరర్ నార్త్ ఈస్ట్ ఇండియాకి రాకుండా అడ్డుకున్నది ఎవరు అంటే ఈ లచితే. సో అందుకని చెప్పేసి ఇతన్ని రిమెంబరింగ్గా చేసుకుంటూ ఇతని యొక్క గ్రేట్ ఫైటింగ్ స్పిరిట్ని గుర్తు చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా లచిత్ దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, బేసిక్గా అహోమ్ కింగ్డమ్ అంటే ఈ అస్సాం టెరిటరీ ఏదైతే ఉందో అస్సాం టెరిటరీని బేసిక్గా 3 టెరిటరీస్ నుంచి అటాక్ చేయడం జరుగుతుంది. ఏంటి, ఇతాకులి, కామాఖ్య, అశ్వక్రాంత, ఈ ప్లేసెస్ నుంచి అటాక్ చేయడం జరుగుతుంది. ఎవరు, మొఘల్ ఎంపరర్. సో ఈ మొఘల్ ఫ్రంటియర్ని ఎవరు లీడ్ చేశారు అంటే మనకి మున్వార్ ఖాన్ లీడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా విరోచితంగా పోరాడి బేసిక్గా మొఘల్ ఎంపరర్ నార్త్ ఈస్టర్న్ ఇండియాని ఆక్యుపై చేయకుండా ఈ లచిత్ బార్పకం ఎవరైతే ఉన్నారో ఇతను బేసిక్గా కాపాడుతాడన్నమాట. సో ఇతన్ని అస్సాం హీరోగా కూడా పేర్కొంటారు. అదేవిధంగా రామ్ సింగ్ ఎవరైతే ఉంటారో రామ్ సింగ్ కూడా అటాక్ చేయడం జరుగుతుంది నార్త్ ఈస్ట్ మీద. సో కాకపోతే ఏంటంటే విరోచితంగా పోరాడి ఈ బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్లో బేసిక్గా విజయం సాధిస్తారు ఎవరు, లచిత్. సో అందుకని చెప్పేసి అతని యొక్క పోరాట పటిమను గుర్తిస్తూ ఎవ్రీ ఇయర్ కూడా మనకి లచిత్ దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే,
సో దీని గురించి కనుక చూసుకున్నట్లయితే నవంబర్ 24ని ఎవ్రీ ఇయర్ కూడా బేసిక్గా లచిత్ దివాస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇదొకటి. బ్యాటిల్ ఆఫ్ సరైగఢ్ ఎట్ బ్రహ్మపుత్ర రివర్. సో చెప్పాను కదా, రాజా రామ్ సింగ్ వన్ ఎవరైతే ఉన్నారో ఇతను మొఘల్ ఎంపరర్కి సంబంధించిన ఫ్రాంటియర్ని కూడా ఇతను లీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఈ సర్వ్డ్ యాజ్ చక్ర దర్వాజా సింగా. ఓకే, ఎవరు? లచిత్ బర్పుకం ఎవరైతే ఉన్నారో వీరు. నెక్స్ట్ ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, ఇదంతా కూడా వారిని రిమెంబర్ చేస్తూ లచిత్ దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో వీరు ఈ బ్యాటిల్లో ఎస్పెషల్గా తన ఆరోగ్యం పాడైనప్పటికీ కూడా ఫైట్ చేస్తూ విరోచితంగా పోరాడాడు కాబట్టి అందుకని చెప్పేసి అతన్ని రిమెంబరింగ్గా చేసుకుంటారు. ఇతను 1672లోనే చనిపోవడం జరిగింది. ఇదొకటి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇథోపియాకి సంబంధించినటువంటి 12,000 years ఓల్డ్ తర్వాత మళ్ళీ ఒక అగ్నిపర్వతం అనేది బద్దలవ్వడం జరిగింది. అదేంటి అంటే హైలీ గుబ్బి అనే వాల్కనో ఇథోపియాకి సంబంధించింది. సో ఇక్కడ ఉండడం జరిగింది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు కదా, ఆ హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గర ఈ గుబ్బి అనే వాల్కనో బద్దలవ్వడం జరిగింది. దీని ద్వారా బేసిక్గా ఇండియన్ టెరిటరీ మీద, అంటే ఇండియా కంట్రీ పైన కూడా ఎక్కువగా మనకి పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది బద్దలైనప్పుడు దాదాపుగా 14 kilometers ఎత్తులో కూడా స్మోక్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే మేఘం ఉంటుందో అది ఇండియా వైపు రావడం వల్ల ఏంటంటే బేసిక్గా ఇప్పుడు పొల్యూషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. పాకిస్తాన్ అండ్ ఇండియా, ఎస్పెషల్గా ఇండియాలో గుజరాత్ ఏదైతే వెస్ట్రన్ ఇండియా ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకి హైలీ గుబ్బి, ఓకే, రిఫ్ట్ వ్యాలీ ఆఫ్ ఇథోపియా సండే రోజు అవ్వడం జరిగింది. ఇది 12,000 years బ్యాక్ ఎరప్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎరప్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పెద్ద ఎత్తున ఎరప్ట్ అవ్వడం జరిగింది. దాదాపుగా 14 kilometer హైట్లో మనకి పొగ ఏదైతే ఉందో అది కూరుకుపోయి ఉంది. పెద్ద పెద్ద మేఘాలను క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇండియా అండ్ పాకిస్తాన్ మీద హెవీగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా వాటిని రూట్స్ని చేంజ్ చేయడం జరుగుతుంది, ఇండియన్ ఎయిర్లైన్స్ సిస్టమ్. ఓకే, సో ఎక్కువగా గుజరాత్, రాజస్థాన్, నార్త్ వెస్టర్న్ మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో దీని యొక్క ఇంపాక్ట్ కూడా ఉండడం జరిగింది. సింపుల్గా అడుగుతారు, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక అగ్నిపర్వతం యొక్క ఇంపాక్ట్ ఇండియా మీద చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గుబ్బి ఏదైతే ఉందో దీని గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే చైనా న్యూక్లియర్ రెసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ని బిల్డ్ చేస్తుంది. ఒక ఐలాండ్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఐలాండ్ని బిల్డ్ చేస్తుంది. ఆ ఆర్టిఫిషియల్ ఐలాండ్ వచ్చేసి పూర్తిగా న్యూక్లియర్ రెసిస్టెంట్గా ఉండడం జరుగుతుంది. అంటే న్యూక్లియర్ బాంబు వేసినా కానీ ఆ ఐలాండ్ అనేది బేసిక్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకని చెప్పేసి దీన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హై రీసెర్చ్ సెంటర్ కోసం అని చెప్పేసి ఈ ఐలాండ్ని బిల్డ్ చేస్తున్నారు. ఈ యొక్క ఆపరేషనల్ ఎప్పుడు 2028 కల్లా ఇది అమల్లోకి రానుంది. అంటే బేసిక్గా ఈ ఐలాండ్ వచ్చేసి మనకి ఆపరేషన్లోకి రానుందన్నమాట. చైనా వాళ్ళు ఫస్ట్ న్యూక్లియర్ రెసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ని బిల్డ్ చేస్తున్నారు. ద ప్రాజెక్ట్ నేమ్డ్ డీప్ సీ ఆల్ వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, డెవలప్డ్ బై ది షాంఘై జయావో టాంగ్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని బిల్డ్ చేస్తున్నారు. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్ని ఎంతలా బిల్డ్ చేస్తున్నారంటే న్యూక్లియర్ బాంబు వేసినా కానీ ఆ ఐలాండ్కి ఏం కాకుండా ఉండే విధంగా అంత స్ట్రాంగ్గా దీన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, లెంత్ వచ్చేసి 138 meters, విడ్త్ వచ్చేసి 85 meters, హైట్ వచ్చేసి 45 meters అబోవ్ వాటర్. ఓకే, సో దీని యొక్క వెయిట్ వచ్చేసి 78,000 tons అనేది దీని యొక్క వెయిట్. ఓకే, కంపాటబుల్ ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. రీసెంట్గా చూసాంగా ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 3 ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫ్లాట్ డెక్ది. సో దాని వెయిట్తో దీన్ని కంపేర్ చేయడం జరుగుతుంది. దీని మీద 238 people బేసిక్గా నిర్విరామంగా 4 months వరకు కూడా వితౌట్ రీసైకిల్తోని ఇక్కడ బతుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేస్తున్నారు. న్యూక్లియర్ బ్లాస్ట్ రెసిస్టెంట్తోని, అదేవిధంగా విత్ స్టాండ్ 6 meters to 9 meters వేవ్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినా కానీ ఆ ఐలాండ్కి ఏం కాకుండా ఉండే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. పర్పస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి? మ్యారిటైమ్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజిక్ సెక్యూరిటీ, డీప్ సీ ఆపరేషన్స్ కోసము
చేయడం జరుగుతుంది. ఫ్లోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా డిఫెన్స్ ఇంజనీరింగ్ అండ్ డిజాస్టర్ రెసిలియంట్ టెక్నాలజీకి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్తున్నారు. ఆపరేషనల్ ఎప్పుడు 2038 కల్లా బేసిక్గా దీన్ని పూర్తి చేయాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అనుకున్న దానికంటే గ్లోబల్ మీథేన్ అంటే మీథేన్ గ్యాస్ ఏదైతే ఉందో దాని యొక్క రిలీజింగ్ హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా హెవీగా వెళ్తుంది. దీంట్లో కూడా ఈ రిపోర్ట్ గ్లోబల్ మీథేన్ రిపోర్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండియా టాప్ ఎక్స్పోజర్గా ఉంది, అంటే టాప్ రిలీజింగ్గా మీథేన్ గ్యాస్ రిలీజింగ్గా ఉండడం జరిగింది. ఓకే, సో బేసిక్గా చూసుకున్నట్లయితే మేజర్ కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి ప్యాడీ ఫీల్డ్స్, అదేవిధంగా లైఫ్ స్టాక్ 352 మిలియన్ టన్స్ యాన్యువల్లీ బేసిక్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదైతే మీథేన్ గ్యాస్ ఉందో అది రిలీజ్ అవుతుంది. 5% బై 2030 అని చెప్తున్నారు. ఓకే, ప్రొజెక్టెడ్ టు రైజ్ బై 5% 2030. మీథేన్ ప్రొడక్షన్ టార్గెట్స్ కరెంట్ ప్రైజెస్ వచ్చేసి అంటే రిడక్షన్ టార్గెట్స్ 8% ఉంది. ఓకే, రిడక్షన్ బై 2030. కాకపోతే మనం టార్గెట్ ఏం పెట్టుకున్నాము 2030 కల్లా 30% మీథేన్ని రెడ్యూస్ చేయాలి అనుకున్నాము. కానీ బేసిక్గా రిడక్షన్ ఎంత అవుతుంది 8% మాత్రమే అవుతుంది. అనుకున్న దానికంటే తక్కువ రిడక్షన్ అవుతుంది, అనుకున్న దానికంటే ఎక్కువ ప్రొడక్షన్ మీథేన్ చేస్తున్నాం, గాల్లోకి వెలువరుస్తున్నాం అన్నమాట. వై మీథేన్ మ్యాటర్స్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ కంటే మోర్ హీట్ ట్రాపింగ్గా ఇది 80 టైమ్స్ కార్బన్ డైఆక్సైడ్తో పోల్చుకున్నప్పుడు ఎక్కువ హీట్ని ట్రాప్ చేయడం జరుగుతుంది ఓవర్ 20 years. అదేవిధంగా షార్ట్ లివ్డ్ ఇన్ అట్మాస్ఫియర్ 12 years. ర్యాపిడ్ మిటిగేషన్ ఈల్స్ ఫాస్ట్ క్లైమేట్ బెనిఫిట్స్. రెస్పాన్సిబుల్ ఫర్ 30% ఆఫ్ ది గ్లోబల్ టెంపరేచర్కి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీథేన్ ఎక్కువగా కీ రోల్ చేయడం జరుగుతుంది. మనమందరం కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటాం, కానీ కార్బన్ డైఆక్సైడ్తో పోల్చుకున్నప్పుడు ఇది 80 టైమ్స్ ఎక్కువగా ఎఫెక్టివ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 30% గ్లోబల్ టెంపరేచర్కి ఇదే ప్రధాన కారణం. ఓకే, సో గ్లోబల్ ఫైండింగ్స్ ఏంటి? ప్రధానంగా హ్యూమన్ కాజ్డ్ మీథేన్ ఎమిషన్స్ డే బై డే ఎక్కువగా అవుతున్నాయని చెప్పడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్టు 120 మిలియన్ టన్స్ ఇన్ 2023. 2030 కల్లా 13% ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 56% 2050 కల్లా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని గ్రోత్ ప్రొజెక్షన్ చెప్పడం జరుగుతుంది. రైజింగ్ ఎమిషన్స్ థ్రెటన్స్ ప్యారిస్ అగ్రిమెంట్, అదేవిధంగా గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా లేవు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. వరల్డ్స్ లార్జెస్ట్ మీథేన్ ఎమిటర్స్గా ఇండియా ఉండడం జరిగింది. సో కీ సోర్సెస్ ఏంటి మీథేన్ ఎమిషన్స్ కంటే? అగ్రికల్చర్, ప్యాడీ, అదేవిధంగా లైఫ్ స్టాక్స్, ఫోజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్, వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మీథేన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా ఇన్ గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్. గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, అదేవిధంగా ఏ కేటగిరీస్లో ఎంత ఉంది, ఎవరు రిలీజ్ చేస్తారో అనేటువంటి విషయాలు చూద్దాం. 36th అమాంగ్ 38 కంట్రీస్. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 38 కంట్రీస్ ఏవైతే గ్లోబల్ డెవలప్మెంట్కి బేసిక్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో దాంట్లో ఇండియా యొక్క ర్యాంకు 38th ర్యాంకు. ఇన్కమ్ అడ్జస్టెడ్ ఎంత? 29th రిఫ్లెక్ట్స్ ఇండియాస్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్ రిలేటివ్ టు ఇట్స్ ఇన్కమ్ లెవెల్. స్ట్రెంత్స్ ఏంటి? ఎన్విరాన్మెంట్ పరంగా గ్లోబల్లో 8th పొజిషన్లో ఉండడం జరిగింది. లో పర్ క్యాపిటా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రికగ్నైజ్డ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఎఫర్ట్స్. వీక్నెస్ ఏంటి ఇండియాకి సంబంధించి అంటే ట్రేడ్ పరంగా 38th లీస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. లిమిటెడ్ ఓపెన్నెస్ టు ఇంపోర్ట్స్ ఫ్రమ్ పూరర్ కంట్రీస్. అదేవిధంగా డెవలప్మెంట్ ఫైనాన్స్ వచ్చేసి 38th లో 8 జెనోరసిటీ. అదర్ లో ర్యాంకింగ్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్లో 31st ప్లేస్లో ఉండడం జరిగింది. మైగ్రేషన్లో 36th, సెక్యూరిటీలో 31st పొజిషన్లో ఉండడం జరిగింది. గ్లోబల్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించి ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే ర్యాంకింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయా కేటగిరీస్లో ఓవరాల్గా వచ్చేసి 36th పొజిషన్లో ఉంది అవుట్ ఆఫ్ 38 కంట్రీస్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 6th ఇంటర్నేషనల్ అగ్రానమీ కాంగ్రెస్ అనేది న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. బేసిక్గా ఈ అగ్రానమీ కాంగ్రెస్లో ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేయడము, అదేవిధంగా ఇన్వెస్టర్స్, ఫార్మర్స్ కొలాబరేషన్స్ లాంటివి
ఇంకా సస్టైనబుల్ అగ్రికల్చర్కి ఏమేమి చేయాలి అని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ అగ్రానమీ కాంగ్రెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? 24th నవంబర్ నుంచి 26th నవంబర్ మధ్యలో నిర్వహించడం జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేయడం జరిగింది. హైలైటింగ్ ఇండియాస్ లీడర్షిప్ ఇన్ సస్టైనబుల్ అగ్రానమీ. థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. థీమ్ ఏంటి? రీఎన్విజనింగ్ agronomy for smart agro-food systems and environmental protection. Okay, objective ఏంటి? ప్రమోషన్ క్లైమేట్ రెసిలియంట్, న్యూట్రిషన్ సెన్సిటివ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ఫార్మింగ్ సిస్టమ్ని తీసుకురావాలి అని చెప్పేసి ఈ అగ్రానమీ కాంగ్రెస్లో చెప్పడం జరిగింది. కీ హైలైట్స్ ఏంటి? ప్లీనరీ సెషన్స్ అండ్ థిమాటిక్ సింపోజియా, లీడ్ లెక్చర్స్ బై ఎమినెంట్ సైంటిస్ట్, పోస్టర్ presentations and agri technology exhibitions, young scientist and students conference. ఇవి బేసిక్గా ఈ కాంగ్రెస్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా 5 years తర్వాత చైనా టూరిస్టులకి బేసిక్గా వీసాస్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. 2019లో ఏదైతే మనకి లదాఖ్ దగ్గర ఇష్యూస్ జరిగాయో అదొకటి. COVID-19 తర్వాత ఇష్యూస్ వల్ల బేసిక్గా ఇండియా చైనీస్ టూరిస్టులని ఇండియాలోకి రాకుండా టూరిస్ట్ వీసాస్ని ఆపివేయడం జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే చాలా ఇంపాక్ట్ కూడా ఉంది టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు ఇండియా రీఓపెన్ ది టూరిస్ట్ వీసాస్ ఫర్ ది చైనాస్ ఆఫ్టర్ 5 years. ఓకే, సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే ఇటీవల కాలంలో భారతదేశం 5 సంవత్సరాల తర్వాత ఏ దేశ టూరిస్టులకి టూరిస్ట్ వీసాలని తీసుకురావడం జరిగింది అంటే సింపుల్గా కంట్రీ వచ్చేసి చైనా. India resumed issuing tourist visas Chinese citizens 24 July 2025. Okay, after 5 years of suspension. Okay, Eastern Ladakh border tensions, COVID-19 వల్ల బేసిక్గా చైనీస్ టూరిస్టులకి టూరిస్ట్ వీసాస్ అనేవి ఇవ్వడం ఆపివేయడం జరిగింది. సో ఇప్పుడు వాటిని రెజ్యూమ్ చేయడం జరిగింది. సింపుల్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్స్ 3rd largest హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ కంట్రీగా UAE నిలవడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాజ్ ర్యాంక్డ్ 3rd largest గ్లోబల్ హ్యూమనిటేరియన్ డోనర్ ఇన్ 2025. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమనిటేరియన్ ఎఫర్ట్స్లో భాగంగా ఆయా కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది అమెరికా, సెకండ్ వచ్చేసి యూరోపియన్ యూనియన్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది నిలవడం జరిగింది. ఓవరాల్ కాంట్రిబ్యూషన్స్లో $1.46 billion 7.2% గ్లోబల్ హ్యూమనిటేరియన్ ఎయిడ్ని కలిగి ఉండడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్, సెకండ్ ప్లేస్లో యూరోపియన్ యూనియన్ ఉండడం జరిగింది. ఓవరాల్గా గ్లోబల్ హ్యూమనిటేరియన్ ఎయిడ్లో $20.28 billion అనేటి 2025లో గ్యాదర్ చేయడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ హ్యూమనిటేరియన్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఆల్ టైమ్ హైగా నిలవడం జరిగింది. దాదాపుగా $692.57 billion. ఎంత? $692.57 billion. ఓకే, సో ఇంత ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఇండియా దగ్గర ఉండడం జరిగింది. ఇది ఆల్ టైమ్ హై అన్నమాట, కంపల్సరీగా అడుగుతాడు. ఓకే, సో ఫారెక్స్ రిజర్వ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అదేంటి అనేది చూద్దాం. ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ సర్జ్ అప్ టు $5.54 billion టు రికార్డ్ $692.57 billion చేరడం జరిగింది 14th November 2025 రోజున. ఓకే, గోల్డ్ రిజర్వ్స్ అనేటి ఒకప్పుడు $327 billion ఉండేటి, అది కాస్త $106.857 billion చేరడం జరిగింది. ఫారెన్ కరెన్సీ అసెట్స్ వచ్చేసి $152 billion నుంచి $562.29 billion చేరడం జరిగింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మనకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర ఉండడం జరుగుతుంది. అవి $56 million నుంచి $18.65 billion పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిజర్వ్ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ వేరు, రిజర్వ్ పొజిషన్ వేరు. ఇది వచ్చేసి $8 million ఉండేది కాస్త $4.4779 billion చేరడం జరిగింది. సో ఫారెక్స్ రిజర్వ్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మనందరికీ తెలుసు ఎల్పిజి రిఫార్మ్స్, దానికి ప్రధాన కారణం ఏంటి? మన దగ్గర ఒకప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి లేకపోవడమే దానికి ప్రధాన కారణం. ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు
వాళ్ళకి పేమెంట్స్ చేయాలి. ఆ పేమెంట్స్ అనేటి యూనివర్సల్ ఏదైతే ఉందో, యూనివర్సల్ పే సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా పే చేయాల్సి ఉంటుంది, లైక్ డాలర్స్. సో ఆ డాలర్స్ యొక్క మన దగ్గర విలువ లేకపోతే, నిల్వ అనేది లేకపోతే మనం పే చేయలేమన్నమాట. సో దాని వేరియస్ పద్ధతుల్లో బేసిక్గా మన దగ్గర రిజర్వ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు, లైక్ గోల్డ్ కానీ, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కానీ, ఫారెక్స్, అదేవిధంగా డాలర్స్ రూపకంగా ఉంచడం జరుగుతుంది. సో దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా డాలర్ రూపకంగా, అదేవిధంగా గోల్డ్ రూపకంగా ఉంచడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు ఎక్స్టర్నల్ షాక్స్, ఇప్పుడు సపోజ్ రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ వార్ కానీ, లేకపోతే మనకి గల్ఫ్ వార్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఉన్న పలంగా మనకి పెట్రోల్ అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. అలాంటప్పుడు ఎక్స్టర్నల్ షాక్స్ని బేసిక్గా తట్టుకొని నిలుచుకునేందుకు అని చెప్పేసి ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, కరెన్సీ స్టెబిలిటీకి, ఇంపోర్ట్ కవర్, అదేవిధంగా ఎక్స్టర్నల్ షాక్ ప్రొటెక్షన్కి, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడం కోసము, మ్యాక్రో ఎకనామిక్ సెక్యూరిటీకి ఇవి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఎంతగానో దోహదపడతాయి అన్నమాట. సో నవంబర్ మంత్లో ఆల్ టైమ్ రికార్డ్ $692.57 బిలియన్ యొక్క విలువ అనేది మన దగ్గర ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఉమేనియా ఇనిషియేటివ్, మనకి జెమ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఉండడం జరిగింది కదా. సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్స్ అనేవి స్మాల్, మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఉమేనియా ఇనిషియేటివ్ యునైటెడ్ నేషన్స్తోని టైఅప్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు బేసిక్గా ఉమేనియా ఇనిషియేటివ్లో భాగంగా స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్లో ఎవరైతే ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయో వాటికి బూస్టప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఉమేనియా ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో ఈ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ని 3%కి రిజర్వేషన్ కూడా చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి వాటిలలో కనీసం 3% వరకు ఉమెన్ లెడ్, అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు తయారు చేసినటువంటి వస్తువులను కొనాలి అని చెప్పేసి 3% రిజర్వేషన్ కూడా చేయడం జరిగింది. ఓకే, కొలాబరేషన్ విత్ ది యునైటెడ్ నేషన్స్ ఉమెన్, ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రమోట్ ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, సపోర్టింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే, సో దీంట్లో ప్రధానంగా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా ఆర్టిషన్స్, మార్జినైజ్డ్ ఉమెన్ టు సెల్ డైరెక్ట్లీ గవర్నమెంట్ బయర్స్, దీనికోసం అని చెప్పేసి 3% రిజర్వేషన్ అనేది కూడా చేయడం జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి ఇంకో ఇంటెన్షన్ ఏంటంటే ఫోకస్ ఆన్ యాక్సెస్ టు మార్కెట్. సో చాలామందికి ప్రోడక్ట్ తయారు చేయగలుగుతారు కానీ మార్కెట్ని యాక్సెస్ చేసే కేపబిలిటీ ఉండదు. సో దానికోసం అని చెప్పేసి నెక్స్ట్ యాక్సెస్ టు ఫైనాన్స్, యాక్సెస్ టు వాల్యూ అడిషన్ కోసం అని చెప్పేసి ఈ ఉమేనియా ఇనిషియేటివ్ అనేది ప్రధానంగా ఉండడం జరిగింది, తీసుకురావడం జరిగింది. స్కేల్ అండ్ ఇంపాక్ట్ ఏంటి, 20.5% ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా ఉమెన్ ఓన్డ్. గుర్తుపెట్టుకోండి, 100లో దాదాపుగా 20కి పైగా ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉమెన్ ఓన్డ్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూట్ టు ది 18.73% ఆఫ్ ది ఎంఎస్ఎంఈ ఎంప్లాయ్మెంట్. చూడండి, 20% మనకి బేసిక్గా వాళ్ళే ఓన్ చేసుకొని ఉన్నారు మహిళలే. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో వీళ్ళు వచ్చేసి 18.73% కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అకౌంట్ ఫర్ 11.15% ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్ ఇన్వెస్ట్మెంట్. సో ఇదన్నమాట ఉమేనియా ఇనిషియేటివ్. సింపుల్గా ఏం లేదండి, మన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది యునైటెడ్ నేషన్స్ ఉమెన్తోని టైఅప్ అవ్వడం జరిగింది. ఎందుకంటే బేసిక్గా మన ఇండియాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, ఎంఎస్ఎంఈస్ ద్వారా తయారైనటువంటి ఉమెన్ ఓన్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి పరిచయం చేయడం కోసము. అదేవిధంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో 3% రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచెస్ ది 14490 ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 24/7. 24/7 ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్గా 14490ని తీసుకురావడం జరిగింది. ఉమెన్ రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని కంప్లైంట్ చేయడం కోసం అని చెప్పేసి. సో ఈ హెల్ప్ లైన్ అనేది 24/7 అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఎవరు తీసుకొచ్చారో అనేది చాలా ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 24/7 నేషన్ వైడ్గా ఇది పనిచేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్ సపోర్ట్ ఫర్ ఉమెన్ ఫేసింగ్ వైలెన్స్, అబ్యూస్, అదేవిధంగా హరాస్మెంట్, మెంటల్ హెల్త్ క్రైసిస్ ఏవైతే ఉంటాయో
వీటిని సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఉమెన్స్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్, ఇంప్రూవ్ రెస్పాన్స్ టైమ్ ఇన్ డిస్ట్రెస్ సిచ్యువేషన్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మహే ఏదైతే ఉందో INS మహే ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ అవ్వడం జరిగింది. సో మహే క్లాస్ అని చెప్పేసి మొత్తం యాంటీ సబ్మరైన్స్ వార్ఫేర్స్ని బిల్డ్ చేస్తున్నారు. మొత్తం 8. దీంట్లో ఫస్ట్ ఏదైతే యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఏదైతుందో దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎస్పెషల్గా మనకు ఆల్రెడీ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్ ఉండడం జరిగింది. మరి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది షాలో వాటర్. బేసిక్గా ఇంతకు ముందు ఉన్నాయన్నీ ఏంటి, సబ్మరైన్స్ ఎక్కువగా డీప్లో ఉండడం జరుగుతుంది. ఏవి శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయడం కోసము డీప్ వాటరీ వేరు, అదేవిధంగా షాలో వాటరీ కూడా యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్ ఉండాలి. సో అదే ఈ మహే క్లాస్లో మొత్తం 8 రానున్నాయి. దాంట్లో ఫస్ట్ది అనేది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు 80% ఇండిజినస్ టెక్నాలజీతోని బిల్డ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఫస్ట్ మహే క్లాస్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్, అంటే షాలో డెప్త్లో ఉన్నటువంటి ఏవైతే సబ్మరైన్స్ ఉంటాయో వాటిని డిటెక్ట్ చేయడం కోసం అని తీసుకురావడం జరిగింది. ఓకే, కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు బిల్డ్ చేశారు దీన్ని. ఓకే, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు వెస్టర్న్ నావల్ కమాండ్ కింద ఈ ఫస్ట్ మహే క్లాస్కి సంబంధించినటువంటి INS మహే ఉండడం జరిగింది. ఓకే, ముంబై హెడ్ క్వార్టర్స్గా. ఓకే, షాలో కోస్టల్ వాటర్స్లో ఇది బేసిక్గా మనకి రెక్కీ చేయడం జరుగుతుంది. ఓకే, సో అడ్వాన్స్డ్ సోనార్, ట్రాకింగ్ అండ్ వెపన్ సిస్టమ్స్ని కలిగి ఉండడం జరిగింది. హై ఎజిలిటీ, ప్రిసిషన్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కలిగి ఉంది. వీటి యొక్క మోటో చాలా ఇంపార్టెంట్, సైలెంట్ హంటర్స్, ఎంపసైజ్ స్టెల్త్ అండ్ సర్ప్రైజ్. దీన్ని ఎవరు బిల్డ్ చేశారు? కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు. మొత్తం 8 మహే క్లాస్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్ని తీసుకురానున్నారు. దాంట్లో మొదటిది వెస్టర్న్ కమాండ్ నావల్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చేసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 19 ఇండియా నేపాల్ మధ్యలో బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి 19th ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 19th ఎడిషన్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు? 25th నవంబర్ నుంచి 8th డిసెంబర్ మధ్యలో మనకి ఈ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఎక్సర్సైజ్ అనేది న్యూస్లో ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి, మిలిటరీ ఎక్సర్సైజా, నావల్ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా. సో అదేవిధంగా బైలాటరలా, మల్టీలాటరలా, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ నిర్వహిస్తున్నారు? పితోర్గఢ్, ఉత్తరాఖండ్. 19th యాన్యువల్ బైలాటరల్ ఎక్సర్సైజ్ ఎన్హాన్స్ ఆపరేషనల్ కోఆర్డినేషన్, ఇంటరాపరబిలిటీ, స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ కోసం అని చెప్పేసి. దీంట్లో ట్రూప్స్ ఇండియన్ ఆర్మీ నుంచి అస్సాం రెజిమెంట్, నేపాల్ నుంచి దేవిదత్తా రెజిమెంట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. కీ ట్రైనింగ్ ఫోకస్ ఏంటి? కౌంటర్ టెర్రరిజం అండ్ జంగల్ వార్ఫేర్, హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్, మెడికల్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ మిలిటరీ ఆపరేషన్స్, ఇంటిగ్రేటెడ్ గ్రౌండ్ అండ్ ఏవియేషన్ ఆపరేషన్స్ కోసం అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్లో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు NCC ఏదైతే ఉందో దానికి సంబంధించి 78th రైజింగ్ డే నిర్వహించడం జరుగుతుంది. అంటే NCC స్థాపించి 78th ఇయర్ అవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 23rd నవంబర్ 2025 రోజున సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. 1948లో దీన్ని స్థాపించారు NCCని. ఓకే, 1948లో ఇప్పటివరకు 20 lakh క్యాడెట్స్ అనేవాళ్ళు దీంట్లో NCCలో జాయిన్ అయ్యారు. ఓకే, 2014 నుంచి 6 lakh మెంబర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా డిస్ట్రిక్ట్స్ కవరేజ్ వచ్చేసి 730 అవుట్ ఆఫ్ 780 డిస్ట్రిక్ట్స్తో పోల్చుకున్నప్పుడు 713 డిస్ట్రిక్ట్స్లలో NCC యాక్టివ్గా ఉండడం జరిగింది. లార్జెస్ట్ యూనిఫార్మ్డ్ యూత్ ఆర్గనైజేషన్. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏంటి? బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్, స్వచ్ఛ హీ సేవా క్యాంపెయిన్స్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ అనేటి నిర్వహించడం జరుగుతుంది. దేశ సేవలో NCC అనేది చాలా ముఖ్యమైన కీ రోల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ ఏదైతే ఉందో దాంట్లో ఇది మనకి డెహ్రాడూన్లో జరుగుతుంది. ఓకే, 9 గోల్డ్స్ అనేటివి రావడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ది బాక్సింగ్ వరల్డ్ కప్లో ఇండియా ఇన్ని గోల్డ్ మెడల్స్ గెలవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ ఇయర్ 2025 వరల్డ్
బాక్సింగ్ కప్ ఫైనల్స్ వచ్చేసి ఇండియాలోనే నిర్వహించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నిర్వహించారనేది కూడా అడుగుతారు. ఓకే, సో ఎవరెవరికి ఏంటి అని వచ్చాయని కనుక చూసుకున్నట్లయితే మొత్తం 9 కేటగిరీస్లో 7 కేటగిరీస్ వచ్చేసి ఉమెన్ వాళ్ళు 7 కేటగిరీస్లో గోల్డ్ మెడల్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, అదేవిధంగా క్లీన్ స్వీప్ అనేది కూడా చేయడం జరిగింది. సో టాప్ ఉమెన్ గోల్డ్ విన్నర్స్ ఎవరు? నిఖిత్ జరీన్ 51 కేజీస్ కేటగిరీ, అదేవిధంగా జైస్మిన్ లాంబ్రుయా 57 కేజీస్, ప్రవీణ్ హూడా 60 కేజీస్, అరుంధతి చౌదరి 70 కేజీస్, ప్రీతి పవార్ 54 కేజీస్, మీనాక్షి హుడా 48 కేజీస్, నుపూర్ షిరాన్ 80 కేజీస్ విభాగంలో గోల్డ్ మెడల్ అనేది తీసుకోవడం జరిగింది. మెన్స్ గోల్డ్ మెడలిస్ట్ వచ్చేసి సచిన్ సివాజ్ 60 కేజీస్, హితేష్ గులియా 60 కేజీస్ విభాగంలో బేసిక్గా మనకి 70 కేజీస్ విభాగంలో మనకి గోల్డ్ మెడల్స్ అనేది తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా 4 సిల్వర్ మెడల్స్ కూడా రావడం జరిగింది. బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఎట్ ఏ మేజర్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్. ఓకే, 2025 వరల్డ్ బాక్సింగ్ ఫైనల్ కప్లో బేసిక్గా ఇండియాకు వచ్చేసి మొత్తం 9 గోల్డ్ మెడల్స్ 4 సిల్వర్ మెడల్స్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రోజర్ ఫెదరర్ గారిని ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2026గా వీరిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, రోజర్ ఫెదరర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ 2026 ఇయర్ క్లాస్. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే రోజర్ ఫెదరర్ గారిని ఎలక్ట్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2026. సో 27-29 ఆగస్ట్ రోజున 2026 ఆగస్ట్ 26-27 రోజున వీరికి సెరమనీ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో మనందరికీ తెలుసు క్లాస్ గేమ్కి రోజర్ ఫెదరర్ పెట్టింది పేరు. వీరు టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఓకే, 20 గ్రాండ్ స్లామ్స్ అనేది సింగిల్ టైటిల్స్ గెలవడం జరిగింది. 8 వింబుల్డన్, 6 ఆస్ట్రేలియన్ ఓపెన్, 5 యుఎస్ ఓపెన్, 1 ఫ్రెంచ్ ఓపెన్ అనేది గెలవడం జరిగింది. సో 310 వీక్స్ వరల్డ్ నెంబర్ 1గా కొనసాగడం కూడా జరిగింది. 310 వీక్స్ అనేది లాంగెస్ట్ డ్యూరేషన్ ఇన్ ఓపెన్ ఎరా. అదేవిధంగా 103 ఏటీపీ టైటిల్స్ అనేది గెలవడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఇన్ ఓపెన్ ఎరా. డేవిస్ కప్ ఛాంపియన్ వచ్చేసి 2014లో గెలవడం జరిగింది. ఒలింపిక్ మెడల్స్ వచ్చేసి గోల్డ్ డబుల్స్ వచ్చేసి బీజింగ్ 2008, సిల్వర్ సింగిల్స్ వచ్చేసి 2012లో గెలవడం జరిగింది. ఓకే, 2022లో వీరు రిటైర్ అవ్వడం జరిగింది. ఓకే, మనందరికీ తెలుసు రోజర్ ఫెదరర్ గారు వచ్చేసి టెన్నిస్ గేమ్కి చాలా పెట్టింది పేరు. సో ఇవ్వండి వీక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.